గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఈరోజు మన ప్రస్తావన సాధకులకు సూచనలు. ఏ టైములో ఏ సాధన చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి దినచర్య. ఆధ్యాత్మిక జీవన విధానములో జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలనుకునేటువంటి సాధకులకు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు కొన్ని నియమావళిని ఏర్పాటు చేశారు. యుక్తాహార విహారస్య యుక్త శ్రేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నీవేం చేసినప్పటికీ మితంగానే ఉండాలి. నువ్వు మాట్లాడినా మితంగానే మాట్లాడాలి. నీవేదైనా మరి వ్యవసాయం చేసుకునేవాడివైతే మితంగానే వ్యవసాయము చేసుకోవాలి. శరీరానికి అలసట జరగకూడదు. శరీరానికి అలసట జరిగినేని సాధన చేసుకోవడానికి అవకాశం ఉండదు. మనసు శరీరము రెండూ కూడా అలసట చెందినట్టుగా మనకు తెలియబడుతుంది. కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మనకున్నంత ఆహారంలోనే ఉప్పు, పులుపు, కారము సమంగా తీసుకోవాలి. ఆహారం భుజించిన వెంటనే నామస్మరణ చేసుకోవచ్చు, కానీ ధ్యానం చేయకూడదు. ఎందుకు అంటే జఠరాగ్ని ఆహారాన్ని పచనమొనర్చే క్రియ ఉంటుంది, పని జరుగుతూ ఉంటుంది. అప్పుడు వద్దన్నారు మన పూర్వీకులు. 3 గంటల తర్వాత నువ్వు ధ్యానం చేయాలంటే ప్రశాంతంగా ఖాళీ కడుపుతో ప్రాణాయామం చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, జపం చేయాలన్నా అది ఒక సుముహూర్తము అన్నారు. అంటే ఖాళీ కడుపుగా ఉదయాన్నే ప్రాతకాలమునందు కానీ, సాయంత్రం 3 గంటల నుండి కానీ, మరి మనకి ఇంకేదన్నా బాధ్యతలు ఉన్నటువంటి వారు 5 గంటల నుండి కానీ సాధన చేసుకోవచ్చు. సాధనలో ఎప్పుడు కూడా తొందరపాటు ఉండకూడదు. ఏదో నేను ఇప్పటికిప్పుడే సాధించేయాలి అనేటువంటి పట్టుదల మంచిదే, కానీ ఆ తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు దేనికి దారితీస్తుంది అంటే తొందరపాటు ప్రమాదానికి దారితీస్తుంది. తొందరగా ప్రయత్నించి ఆశలు పెంచుకోవడం వల్ల ఆత్మానుభూతి కానీ నాకేమీ తెలియలేదు అని వెంటనే విరమించే అవకాశం ఉంది. అందుకని నెమ్మదిగా ఓర్పుతో, నేర్పుతో, సహనముతో ఈ ఆధ్యాత్మిక సాధనలను మొదలు పెట్టాలి. ఎక్కువగా బహిరంగంగా దీర్ఘోపన్యాసాలు చేయకూడదు. ఎందుకు అంటే ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల శ్వాస ఖర్చు అయిపోతుంది, అలసట ఏర్పడుతుంది. శ్వాస ఖర్చు అయినప్పుడు ఆయుష్ కూడా ఖర్చు అయిపోతుంది. అందుకనే మిత భాషణం అతి భాషణం మతిహాని, మిత భాషణం మతిహాయి అన్నారు. కాబట్టి మనం మితంగానే మాట్లాడాలి. సమయానికి మాట్లాడనటువంటి వ్యక్తి మోగవాడితో సమానము అంటారు. ఏ సందర్భంలో ఏ వాక్యం ఎవరన్నా అడిగినారా చెప్పాలి. మనకు తెలుసుంటే కొంతవరకు మాత్రమే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు. వాక్కుని ఎక్కువ ఖర్చు చేయకూడదు. రోజుకు 21,600 పర్యాయములు మనకు ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతుందని చెప్పి మన పూర్వీకులు ఈనాడు కాదు ఏనాడో చెప్పడం జరిగినది. సాధారణంగా మనం మామూలుగా కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు 12 శ్వాసలు ఖర్చు అవుతాయి అన్నారు. అలాగే ఎక్కువ వివాదాలు చేస్తూ అటు ఇటు మాట్లాడుతూ ఉన్నప్పుడు 24 శ్వాసలు ఖర్చు అవుతాయి అన్నారు. నిద్రపోయేటప్పుడు 64 శ్వాసలు ఖర్చు అవుతాయి అన్నారు. అలాగే పరిగెత్తేటప్పుడు కూడా 50 నుండి 60 శ్వాసలు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నారు. అందుకనే దీర్ఘంగా ఉపన్యాసములు చేసేటువంటి వారు దీర్ఘంగా స్టేజీ ఎక్కి గానం అంటే ఈ వీధి నాటకాల్లో పూర్వం మన వాళ్ళు దీర్ఘంగా రాగాలు తీయడం, ఎక్కువగా వ్యవహారం చేయడం, ఎక్కువ టెన్షన్ పడడం, ఎక్కువ ఆవేదన చెందడం వల్ల కూడా శ్వాసలు త్వరితంగా ఖర్చు అయిపోతాయి అంటాడు. అంటే 21,600 పర్యాయములు శ్వాస నడవాలి కదా, అది ఈశ్వర నియతి కదా. ఆ నియతిని ఉల్లంఘించి ఈరోజు వాడుకోవలసినటువంటి శ్వాసలు ఖర్చు అయిపోగా రేపు శ్వాసలను కూడా ఈరోజు అప్పు తీసుకొని వాడడం జరుగుతుంది. అందుకని మనకు 300 సంవత్సరాలు బ్రతుకుతుందంటాడు కూర్మము, అంటే తాబేలు. నిమిషానికి ఒక 2-3 శ్వాసలను మాత్రమే శ్వాసిస్తుంది అంటాడు.
కోతి నిమిషానికి 24 నుండి 30 శ్వాసలు శ్వాసిస్తుంది అంటాడు. మనసు చాలా చాంచల్యంగా ఉంటుంది కదా. కుక్క కూడా నిమిషానికి 30 నుండి ఇంకా ఎక్కువ శ్వాసలనే తీసుకుంటుంది. అందుకనే నాలుక బయటికి తెరుస్తూ ఉంటుంది, గసపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ శ్వాసలే మన ఆయువు అని చెప్పడం జరిగినది. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క జీవిత చరిత్రలో, కాలజ్ఞానంలో కూడా ఈ శ్వాస యొక్క సమాచారం ఉన్నది. అదేవిధంగా మితంగా మనం ఉన్నట్టయితే ఖర్చు ఉండదు. అందుకే ధ్యానంలో ఇప్పుడు యోగులు ఎక్కువ మాట్లాడతారు. దాన్ని నిల్వ చేసుకునేటువంటి స్థితి కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు 3 గంటలు మాట్లాడామనుకోండి ఏకదాటిగా, కనీసం 2.5 గంటన్నా మనం ఆ శ్వాసలను, ఖర్చు అయిపోయిన శ్వాసలను అదుపు చేసుకోవాలి. ఎక్కువ మాట్లాడిన రోజు మన ముఖం కూడా కళావిహీనం అవుతుంది. అందుకని ఒక నీరసం ఏర్పడుతుంది. అందుకని శక్తి, ఎనర్జీ ఖర్చు అయిపోతుంది. అందుకని మితంగా మాట్లాడాలి, మితంగా ఆహారం తీసుకోవాలి, మితంగా మనము ధ్యానం కానీ ఏదైనా చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మనకు ఆత్మానుభూతి కలిగేటందుకు అవకాశం ఉన్నది. కాబట్టి ఇక ధ్యానము అనగా సవికల్ప ధ్యానము, నిర్వికల్ప ధ్యానము. సవికల్పము అనగా ఒక రూపాన్ని చూస్తూ అదే రూపాన్ని ఆపాదమస్తకం అంతా రూపాన్ని మన హృదయంలో నిలుపుకోవడం. హృదయము అంటే బుద్ధి, ఇంకేమో కాదు. అది ఎట్లా చెప్పగలరు అంటే, హృదయ గృహర మధ్యే అహం అనేటువంటి స్ఫురణ ఉంది అని చెప్తాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. అందుకని కఠోపనిషత్తులో కూడా బుద్ధి గుహయందు అంటాడు. బుద్ధి గుహయందు ఆత్మచైతన్యం ప్రకాశిస్తూ ఉన్నది. హృదయం అంటే బుద్ధి, హృదయము అంటే హృత్ అంటే ప్రకాశం, పరమాత్మయే. ఎక్కువ ఉపన్యాసాలు కానీ, ఎక్కువ గ్రంథాలు చదవడం కానీ, ఎక్కువ ఒకరికొకరికి సాధన విషయాలు కానీ ఎక్కువ చెప్పుకోవడం వల్ల కొంత అలసట ఏర్పడుతుంది, కొంత సులకన ఏర్పడుతుంది. ఎక్కువ మాట్లాడడం వల్ల దోషాలు దొల్లే అవకాశంగా ఉంటుంది. అందుకని తక్కువ మాట్లాడినప్పుడు ఎక్కువ దోషాలు దొల్లే అవకాశం ఉండవు. అందుకని కొంత సమాజంలో ఎక్కువ మాట్లాడే వాళ్ళని చూస్తే, అరే ఆయన వస్తున్నారు, ఎక్కువ మాట్లాడతారేమో అని పక్కకు వెళ్తారు. వాళ్ళ సాధకుడు అయినప్పటికీ కూడా ఎందుకబ్బా ఎక్కువ మాట్లాడతాడనేటువంటిది ఒక ప్రజల్లో ఒక సులకన భావన ఏర్పడుతుంది. అందుకని సాధకులను ఉద్దేశించి ఈనాడు చెప్పడం జరిగినది. తెల్లవారుజామున 4 గంటలకు కానీ 3 గంటలకు కానీ లేచి ప్రప్రథమన గోరువెచ్చని వేడి నీళ్లను తీసుకొని బాత్రూమ్ వెళ్ళాలి. వెళ్ళి శుభ్రంగా స్నానం కానీ, వయసు మళ్ళిన వాళ్ళైతే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని ఆరు బయటనే గాలి వెలుతురు బాగా ఉండే చోట కింద దర్భాసనం వేసుకోవాలి. పైన తెల్లటి వస్త్రం వేసుకొని ప్రశాంతంగా మనకు ఏ ఆసనం సుఖంగా ఉందో ఆ ఆసనం మీద కూర్చొని దృష్టిని భ్రూమధ్యమునందు కానీ ముక్కు చివరన కానీ నిలపమంటారు. భగవద్గీతలో భ్రూమధ్యమునందు నిలపమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక రెండోది, గడిచిన కాలంలో సుభాష్ పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస, అది కూడా పరమార్థమే, తప్పేం కాదు. ఎందుకు అంటే మనం శ్వాసను గమనించినప్పుడు అనేకమైన ఆలోచనలన్నీ శ్వాసతో ఏకమవుతాయి. ఏకమైనప్పుడు శ్వాసనే గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాస తగ్గిపోయి భ్రూమధ్యంలోనే ఆడడం జరుగుతుంది. నాసిక పుటముల యందు ఆడినట్టు కూడా తెలియదు, మనకు కదిలినట్టు కూడా తెలియదు, శ్వాస మందగిస్తుంది. ఇలా సాధన చేస్తూ రాగా మనం ఒక నిర్ణయానికి రావాలి, ఒక టైం ఫిక్స్ అవ్వాలి. మనం 3 గంటల కాలం వయసులో ఉండేవాళ్ళు ధ్యానం చేయాలి. అదొక పద్ధతి చెప్పారు. ఎప్పుడైతే మనకు ఆసనం సిద్ధిస్తుందో శ్వాస కూడా మందగిస్తుంది. శ్వాస ఎక్కడ పుట్టిందో అక్కడ ఆగుతుందే కానీ సూక్ష్మంగా సుషుమ్నాలో నడుస్తూ ఉంటుంది. నడవకపోతే శరీరం నిలవదు. మనిషి బ్రతుకున్నందుకు శ్వాసే ప్రమాణం. ప్రతి ఎక్కడికైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు శ్వాస పరీక్ష చేస్తారు. నాసిక పుటముల్లో ప్రాణవాయువు నడుస్తుందా లేదా అంటాడు. రెండోది కీలకమైన పాత్ర, మరణించేటువంటి వారికి కంటిలోని పెద్ద పాప అయిపోతుంది, నేత్రం పెద్దదవుతుంది. ఇవి ఈనాడు కాదు ఏనాడో మన సాధనల్లో ముందే చెప్పారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం చక్కగా గమనించుకొని సాధన చేసేటప్పుడు కూడా ఎక్కువ దగ్గర అందరూ ఒకచోట కూర్చొని సాధన చేయకూడదు. ఆయన ఎంతసేపు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు, నేను ఎంతసేపు కూర్చున్నాను అనేటువంటిది ఈ భావనలన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఏకాంతంలో ఒక్కరే ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానం చేసేది కూడా వారి తాహతను అనుసరించి గంట కానివ్వండి, 2 గంటలు కానివ్వండి, 3 గంటలు కానివ్వండి, ప్రశాంతంగా కూర్చొని మనసును ఏకాగ్రత పరుచుకోవాలి. తైలధార వలె ఉండాలి ధ్యానము అంటాడు
రామకృష్ణ పరమహంస. ఒక పాత్రలోంటి మరో పాత్రలోకి తైలాన్ని, ఆయిల్ కానీ ఏదైనా నూనె కానీ తేనె కానీ పోసేటప్పుడు అది మధ్యలో తెంపు లేకుండా కిందికి పైకి ఒకే విధముగా ధారలాగా ఉండాలి అంటాడు. గంట కొట్టినప్పుడు ఎట్లాగైతే గంటనాదం ఎట్లయితే మనకు నెమ్మదిగా వస్తుందో ఆ విధంగా తెంపు లేకుండా ధ్యానము ఉండాలి అంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము సాత్విక ఆహారము, సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము, సత్ప్రవర్తనతో ఈ జన్మలోనే నేను పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి పట్టుదల మనకు ఉండాలి. ఆ పట్టుదల ఏది సత్యము, సత్యం ఏది, అసత్యం ఏది, నాకు కనపడుతున్నదంతా అసత్యము, ఆ పరమాత్మయే సత్యము అని మొట్టమొదట్లో మనకు పరోక్షంగా గురువులు బోధ చేస్తారు. ఆ పరమాత్మ తానేననేటువంటి అనుభవాన్ని, స్వానుభవానికి వచ్చినప్పుడు అపరోక్షానుభూతి జరుగుతుంది. కాబట్టి సాధకులు కూడా మరి ఎక్కువగా లేని విషయాలను ఎక్కువ ఎదుటివారితో, స్నేహితులతో హాస్యానికైనా అసత్యం చెప్పకూడదు. హాస్యానికైనా సాధనల్లో అసత్యం చెప్పినట్టయితే దాని ఫలితం సాధకుల మీదనే ఉంటుంది. లేని మహిమ చెప్పుకున్న రానున్న మహిమ సున్నా అంటాడు మహర్షి మలయాళ స్వాముల వారు. సత్యముగా, నిజముగా నాకు ఎంతవరకు సాధన అబ్బిందో అంతవరకే మనం ఎదుటి వాళ్ళతో, స్నేహితులతో మనం మాట్లాడాలి. ఎందుకని? ఎదుటి వారిని ప్రలోభ పెట్టకూడదు, మనం సత్యాన్ని మరుగు చేయకూడదు. నాకు ఇంతవరకు తెలుసు, తెలియనటువంటిది తెలియదనే ఒప్పుకోవాలి. చిన్న పిల్లల ద్వారానైనా మనము సత్యాన్ని గ్రహించాలి మనం. ఎందుకు అంటే బ్రహ్మదేవుడైనా కానీ మనకు అసత్యం చెప్పినప్పుడు నమ్మకూడదు. చిన్న పిల్లలైనా సత్యం చెప్పినప్పుడు మనము చిన్నపిల్లలైనా కూడా పరిగణనలో తీసుకొని సత్యాన్ని ఆమోదించాలి. సత్యస్వరూపుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. సత్యము అనగా ఏమిటి అంటే భూత భవిష్యత్తు వర్తమానాలలో ఏకతీరుగా ఉండేటువంటిది కూటస్థ చైతన్యం. ఆ చైతన్యం ఉంటేనే దివారాత్రులు ఏర్పడుతున్నవి. ఆ చైతన్యం ఉంటేనే సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నారు. ఆ చైతన్యం ఉంటేనే వాయువు వీస్తున్నది, అగ్ని మండుతున్నది, సమస్త జీవులు కార్యాచరణ చేసుకోగలుగుతున్నారు. ఇలా మనం తెలుసుకొని సాధన చేసుకునేటువంటి మనము ఒక పూజా గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఏకాంతంలో ఆ పూజా గదిని ఎప్పుడు వీలున్నంత వరకు తాళం వేసి ఉంచాలి. సుగంధ ద్రవ్యాలను వెలిగించాలి లోపల. ఆ గదిలోకి పోయిన మరుక్షణమే మనకు మహాత్ములు ఫోటోలు ఉండాలి లోపల. మహనీయులు ఫోటోలు ఉన్నప్పుడు యద్భావం తద్భవతి. రాజకీయ నాయకులను చూసినప్పుడు మనకు రాజకీయ తత్వమే మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి మన మనసుకు ఒక లక్షణం ఉన్నది. అది ఏ రూపాన్ని చూస్తుందో తదాకారాన్ని చెందుతుంది మనసు. అందుకని మహనీయులను, మహాత్ములను మనం పూజ చేసే గదిలో ఉంచుకోవాలి. ఆ గదిలో మనకు ప్రశాంతముగా ఎక్కువసేపు కూర్చుండేటువంటి సుఖాసనంలో కూర్చోవాలి. స్థిర సుఖాసనం ఉత్తమం అంటాడు పతంజలి మహర్షి. నేను ఎన్ని గంటలు కూర్చున్నానన్నది కాదు మనకు లెక్క, నా మనసు ఎంతసేపు ఆత్మయందు, పరమాత్మయందు సంలగ్నమై ఉన్నదని మనం విచారించుకోవాలి. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు, లోగొట్టు పెరుమాళ్ళకెరుక. అంటే లోగుట్టు పెరుమాళ్ళు అంటే భగవంతుడు. లో అంటే ఏమి? మనసులో ఉండేటువంటి గుట్టు ఆ పెరుమాళ్ళకే ఎరుక అన్నాడు. ఆ పెరుమాళ్ళు ఎక్కడున్నాడో కానీ నీ లోపలున్నటువంటి బుద్ధి, లోపలున్నటువంటి అంతర్యామే పెరుమాళ్ళు. ప్రతి మనిషికి లోపలుండే భావాలు, చెడు భావాలు కానీ మంచి భావాలు కానీ మనకు తెలియబడుతూ ఉంటాయి. ఆ తెలుసుకునేటువంటి సాక్షే, ఆ దృక్కే నేను కానీ, తెలుసుకుండే దృక్కునే నేను కానీ దృశ్యము నేను కాదు. మనసులో జరిగే ప్రతి అలజడి, ప్రతి సంకల్ప వికల్పములకు నేను సాక్షిని అని చెప్పి ఆ ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవాలి. ఇలా సాధన చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక ప్రార్థన చేసుకోవాలి మనం. భగవంతుడా, నీవు సాకారుడవో నిరాకారుడవో, మన మహనీయులు మహాత్ములు ఏ సాధనలు చేసి నీ స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారో నేను సామాన్యుణ్ణి, నా యందు దయవంచి నీ అనుగ్రహాన్ని ప్రసాదించమని మనము ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవాలి. ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగములు చదివినంత మాత్రమున అనుభవం లేకపోతే ప్రయోజనం లేదు. అందుకనే పరిశుద్ధమైన హృదయముతో, పరిశుద్ధమైన బుద్ధితో, మనం హృదయం అంటే బుద్ధితో మనము ప్రార్థన చేసుకోవాలి. మహాత్మా గాంధీ ప్రార్థననే ప్రధానంగా చెప్పారు. ఒకరోజు రాజకీయ కలాపాలతో బయటికి పోయి ఆ రోజు దినచర్య మర్చిపోయాడట. అంటే సాయంత్రం వేళ ప్రార్థన 5 గంటలకు ప్రార్థన చేసే ఒక నియమావళి పెట్టుకున్నాడు మహాత్మా గాంధీ. ఏదో అత్యవసర కార్యాలపైన బయటికి వెళ్ళినప్పుడు మర్చిపోయాడంట. ఆ రాత్రి నిద్ర పట్టలేదంట మహాత్మా గాంధీకి.
నేనేం తప్పు చేశానని చెప్పి ఆలోచన చేసుకున్నాడంట. ఈరోజు నేను చేసిన పనుల్లో ఏది లోటుగా ఉన్నదంటే ఆ రోజు ప్రార్థన మర్చిపోయాడంట. అప్పుడు లేచి ప్రార్థన చేసుకుంటే మనసు కుదటపడి నిద్ర పట్టిందట. కాబట్టి మన మనసుకు ఏది అభ్యాసము, ఏది అలవాటు చేస్తామో అదే మనకు సంస్కారం ఏర్పడుతుంది. సంస్కారమే మనకు ముందుకు తీసుకువెళ్ళేదానికి ఆస్కారం అవుతుంది. చెడు సంస్కారం అయితే సమాజంలో పక్కకు లాగేస్తుంది. మంచి సంస్కారం అయితే ఉత్తమ గతులు కలిగేటందుకు సహాయపడుతుంది. కాబట్టి మితంగా ఆహారం తీసుకుందాము. మరి ఇప్పటి కాలంలో అన్ని ఆహారాలు కల్తీగా ఉన్నాయి. కాస్త మనకున్నంత పరిజ్ఞానంలో ఇంట్లోనే చేసుకునే ఆహారం తీసుకుందాము. హోటల్స్ బయట పెద్ద పెద్ద కార్యక్రమాలకు వెళితే అక్కడ ఆహారం అంతా కూడా సాధకులకు మనం అనుకున్నట్టు ఉండదు. వ్యవహార దశలో అన్నీ కూడా సాధక దశ నుండి వ్యవహారిక దశకు వెళ్ళామంటే అక్కడ లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి సాధకులంతా కూడా గుర్తు చేసుకొని ఎవరితోటి వివాదపడకుండా, వేదాంతం చెప్పుకునేటప్పుడు కూడా ఒకరితో ఒకరు విభేదించుకోకుండా భక్తి ద్వారా కానీ, యోగం ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, ప్రాణాయామం ద్వారా కానీ సాధకులు ఒక చోట కూర్చున్నప్పుడు నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేటువంటి భావనలు చేసుకుంటూ ఉంటారు. అట్లా చేసుకోకుండా ఉదార చరితానాం వసుదైక కుటుంబం, మనమంతా ఒకే కుటుంబం. అందుకనే హిందువులు అని చెప్పడం జరిగినది. హిందువులే కాదు, యావత్తు సృష్టిలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా పరమాత్మ స్వరూపులే. ఆ పరమాత్మ బిడ్డలే మనమందరం కూడా. భక్తిలో బిడ్డలు అనాలి, జ్ఞానములో పరమాత్మ స్వరూపులేననాలి మనం. కాబట్టి మనము ప్రశాంతముగా ఏకాంత ప్రదేశంలో తెల్లవారుజామున 4 గంటలకైతే ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారిన తర్వాత ధ్యానం చేయడం అనేది కొంత ఆటంకంతో ఏర్పడుతుంది. అందుకనే సాయంత్రము 8 గంటల నుండి 9 గంటల వరకు కూడా ధ్యానం చేసుకోమన్నారు. కాబట్టి జనసందోహం లేని ప్రదేశంలో, ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని సోహం మంత్రమైన ధ్యానం చేసుకుందాము. అనులోమ విలోమమైన ప్రాణాయామమైన చేద్దాము. లేదు కేవలము ధ్యానం. ఆ ధ్యానము తెంపు లేకుండా తైలధార వలె 40 నిమిషాలు కానీ 30 నిమిషాలు కానీ మనం ధ్యానం చేద్దాం. వేరే ఆలోచన లేకుండా, నిద్రలేకి వెళ్లకుండా. మాండుక్య కారికలలో గౌడ పాదాచార్యులు చెప్పడం జరిగినది. కాబట్టి అనుక్షణము బుద్ధిగా ఉన్నది, మనసుగా ఉన్నది, చిత్తముగా ఉన్నది, సమస్తము కూడా ఆ పరమాత్మయే. ఆ చైతన్యం లేక మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు. కాబట్టి ప్రతి చర్యకు, ప్రతి క్రియకు, ప్రతి ఒక్కదానికి కూడా ఆత్మ చైతన్యం లేకపోతే లోక వ్యవహారం జరగదు. లోక వ్యవహారం జరగాలంటే పారమార్థిక చైతన్యం ఉండాలి. కాబట్టి మనం ఏం చేసినా, ఎలా ఉండినా అంతా పరమాత్మ స్వరూపమేనని చెప్పి, అంతా భగవంతుని దయ్యనని చెప్పి, భక్తుడైతే భగవంతుని దయ, జ్ఞాని అయితే అంతా ఆత్మస్వరూపమే అనేటువంటి స్థితిని మనం పొందాలి. విసుగు విరామం లేకుండా దీర్ఘకాలము సాధన చేసి జన్మ లేకుండా చేసుకోవడం కాదు, జన్మే లేదని తెలుసుకోవాలి మనం. ఏది పుట్టిందో దానికి మరణం ఉన్నది, ఏది పుట్టలేదో దానికి జనన మరణములు లేవు. అందుకనే పరమాత్మ ఎప్పుడు పుట్టను లేదు, ఎప్పుడు మరణించడము లేదు. అట్టి పరమాత్మ స్వరూపమే మనము. లేదా తన అంశం, పరమాత్మ అంశమన్నా అనుకోండి, లేదా ఆ మహావాక్యములు చెప్పిన ప్రకారము అహం బ్రహ్మాస్మి తత్వమసి అనన్నా అనుకోండి, లేదా ప్రజ్ఞానం బ్రహ్మ అనన్నా అనుకోండి. ఆ ప్రజ్ఞ ఉన్నప్పుడే నాకు ఏ కార్యమైనా, ఏదైనా బోధపడుతూ ఉన్నది. ఆ ప్రజ్ఞ లేకుంటే నేను ఏమీ చేయలేనుగా. ధ్యానము చేయలేను, యోగము చేయలేను, మరి మంత్రజపం చేయలేను, ప్రాణాయామం చేయలేను. ఆత్మ విచారణ చేయాలంటే కూడా ఆ ప్రజ్ఞ ఉండాలి. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పడం జరిగినది. కాబట్టి తానుగా మిగిలిపోవడమే ప్రజ్ఞ, ఇంకేమో వేరు కాదు. ధ్యానము అనగా ఏమిటి? ఉప్పు కల్లును నీళ్ళల్లో వేస్తే ఎలాగైతే కరిగి జలస్వరూపం అయిపోతుందో ఆ విధముగా పరమాత్మ యందు మన మనసును లయం చేయడం. అయితే పరమాత్మ కనపడితే కదా లయం చేయడము. ఇప్పుడు ఉప్పు కల్లు కనపడుతుంది, జలం కనపడుతుంది. ఈ రెండు మరి సాకారం కాబట్టి జరుగుతుంది, లయం అవుతున్నాయి. అది కంటికే కనిపించిన పరమాత్మతో ఎట్లా లయం కావాలి అని మీకు ఆలోచన మనందరికీ కలిగినప్పుడు, ఆలోచన లేకపోతే పరమాత్మ అయ్యే ఉన్నాం మనం. తరంగము ఉన్నప్పుడు అది జలమే, తరంగంగా తోస్తూ ఉన్నప్పుడు కూడా అది జలమే. అలాగే ఆలోచనలు పరంపర ఉన్నప్పుడు కూడా అది చైతన్య స్వరూపమే. చైతన్యం లేక ఆలోచించలేంగా, మాట్లాడలేంగా, ఏమీ చేయలేము. అందుకని భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఈ స్థితి కలగదు మనకు. ఆలోచనలు ఆపేసి పరమాత్మను ఎక్కడో ఉండాడని పొందాలనే ప్రయత్నం చేస్తాము భక్తి మార్గంలో.
జ్ఞాన మార్గంలో ఏమి ఆలోచన పరంపరకు కూడా నేను సాక్షిగా ఉన్నాను అని చెప్పి జ్ఞాన మార్గంలో చెప్పడం జరిగినది. కాబట్టి ఇటు టోటల్గా పరోక్షంగా అంతా నీవేనని భగవంతునికి సమర్పణ భావన, నీవు తప్ప నేను లేను అంతా నువ్వే అని దాన్నే శరణాగతి అంటారు. నేను లేను నువ్వే. అందుకని రమణ మహర్షుల వారు సంపూర్ణ శరణాగతి పొందారు. ఏమని? అరుణాచలేశ్వరునికి నేను లేను నువ్వే, ఇంకా అంటే ఉన్నది పరమాత్మే. ఇక ఏమైనా జరగనివ్వండి, ప్రారంధంతో మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, ఏమన్నా జరగనివ్వండి, అంతా పరమాత్మ తప్ప రెండోది లేదు అనేటువంటి భావనే శరణాగతి. అది మన భారతంలో ద్రౌపదీదేవి గారు చేశారు. గజేంద్ర మోక్షంలో గజము యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వరు వానినాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చివరకు గింకారనాదము చేసి ఆ తొండముతో ఒక 2 కాళ్ళను పైకి వెత్తేసిందట. 1000 ఏళ్ళు పోరాడిందట. తన బలముతోనే ముసలి చేతిలోంటి బయటపడాలని, మకరి చేతిలోంటి బయటపడాలని 1000 సంవత్సరాలు పోరాడిందట. ఇది అంతరార్థం వేరుగా ఉన్నది. గజం అంటే మన అహంకారం, ఇక్కడేమో కాదు. అక్కడ జలము అంటే అది బయట కనపడేటువంటి మడుగు కాదు, సంసారమే. సంసారం అనే మడుగులో అహంకారం అనేటువంటి గజము నా బలం చేత పోరాడడం. చివరకు యవ్వనిచే జనించు, ఈ జగత్తు ఎవరి వల్ల పుట్టింది అని చెప్పడం జరిగినది. చివరకు సమర్పణ భావన, అంకిత భావనతో దాన్నే శరణాగతి అన్నారు. ఆ శరణాగతితో పరమాత్మ కృపను పొంది మకరాన్ని ఛేదించి ఏనుగుకు కైవల్యాన్ని ప్రసాదించాడు అని చెప్పి మనకు గజేంద్ర మోక్షంలో భాగవతంలో చెప్పడం జరిగినది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని భక్తి మార్గములోనైనా, జ్ఞాన మార్గములోనైనా, యోగ మార్గములోనైనా, ధ్యాన యోగము ద్వారానైనా చివరకు మనము మన యొక్క లక్ష్యం ఏమిటి? పరమాత్మను చేరుకోవడము లేదా పరమాత్మ ఉన్నామని గుర్తించడం. ఈ రెండే. ఒకటి నాకన్నా నువ్వు వేరుగా ఉండావు అంటే చేరుకోవడం, అదే కైలాసము, వైకుంఠము, స్వర్గము. అట్లా అది ఉపాసన చేసేటువంటి భక్తులందరూ కూడా భగవంతుడు వేరుగా ఉన్నాడంటే అది క్రమముక్తి. ఆ భగవత్ స్వరూపము శాస్త్రములు, పురాణములు, ఉపనిషత్తులు ఆ పరమాత్మ నీవేనని బోధ చేస్తున్నాయి కదా. ఆ స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకున్నప్పుడు అదే సద్యోముక్తి, అదే జీవన్ముక్తి. ఈ అంశాలన్నీ కూడా ఎక్కువ మాట్లాడి మీకు ఇబ్బందిని కలిగిస్తున్నానేమో, మరి సత్యాన్ని తెలుసుకుంటారనే నా యొక్క ఉబలాటము, ఆరాటం. కాబట్టి ఒక్కరు తరించినా మన జన్మ సార్థకమవుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటూ, ఇందులో ఏదైనా దోషాలు దొల్లుంటే మరి సహృదయులు మన్నించగలరని, తేనెటీగులు పుష్పములు యందు వాలి మకరందమును తీసుకున్నట్టుగా మీరు ఇందులో సారాంశాన్నే గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. మరి ఆశ్రమానికి కొందరు రావాలని సాధకులు అనుకుంటున్నారు. ఇది అడవి ప్రాంతము, మారుమూల ప్రదేశము, ఇక్కడ సరైనటువంటి వసతులు లేవు. మీరు మా ప్రవచనాలను ఆదరించినట్టయి, మీకు మా ప్రవచనాల్లో కొంత శాంతి సమాధానం దొరికినట్లయితే మీరు అక్కడే ఉండి, మీ ఇంటి దగ్గరే ఉండి, మీ గృహంలోనే మీరు సాధన చేసుకుంటే అది భగవంతుని అనుగ్రహము మీకు ప్రాప్తిస్తుంది. మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి శ్రమ కోర్చి ఎక్కడో విజయవాడ, హైదరాబాదు, చెన్నై, అమెరికా, ఇట్లా బయట నిజామాబాదు ఇక్కడ చూస్తూ ఉన్నారు కొందరు భక్తులు. వారిని నా దగ్గరకు రావద్దని అనలేను, కానీ దగ్గర లేం మనం, ఒక మారుమూల ప్రదేశము. అందుకనే నేను అడ్రస్ కూడా పెట్టలేదు. మీరు ఇంత శ్రమ కోర్చి వచ్చినప్పుడు నేను ప్రదేశం ఇక్కడే ఉంటానా, లేదా కాళహస్తిలో ఉంటానా, లేదా తిరుమలలో ఉంటానా, నేను అప్పుడప్పుడు బయట వెళుతూ ఉంటాను. మీకు చెప్పడమే కాదు, నేను కూడా ఆత్మానాత్మ విచారణ చేసుకొని మీకు చెప్పేటప్పుడే కాకుండా నేను ఎంతవరకు నాకు ఆత్మస్థితిలో ఉన్నాననేది ప్రతి క్షణము, ప్రతి నిమిషం కూడా నేను ఆత్మ విమర్శ చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి చెప్పువారు కన్నా చేయువారు మిన్న అంటే ఒక పని చెప్పేవారి కంటే చేసేవాడు మేలు. చేయువారు కన్నా కన్నవారు మిన్న, కన్నవారంటే దర్శించడం, కన్నవారు దూరంగా ఉండే ఆత్మతత్వాన్ని అది ఎక్కడో ఉందని కనడం. కన్నవారు కన్నా కలయువారు అంటే ఆ చైతన్యము నేను, ఆ సత్యము నేను వేరు కాదని కలిసిపోవడం. అంటే చెప్పువారు కన్నా చేయువారు మిన్న, వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి అట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి చెప్పేవారి కంటే చేయువారు మిన్న అంటే సాధన చేయువారు మిన్న. చేయువారు కన్నా కలయువారు మిన్న, కలయువారు అంటే ఆత్మయు పరమాత్మయు రెండు ఒకటేనని చెప్పి అనుభవానికి తెచ్చుకోవడం.
వారికన్నా అధికుండు లేడయా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి ఏనాడో వేమనాచార్యులు చెప్పడం జరిగినది. దయవంచి మీరు ఎక్కడ ఉండారో అక్కడే ఉంటూ ఈ నియమాలన్నిటినీ పాటిస్తూ సక్రమంగా మీరు సోహం మంత్రమైనా చేసుకోండి, ప్రాణాయామమైనా చేసుకోండి, అనులోమ విలోమమైనా చేసుకోండి, ఆత్మను పరమాత్మగానైనా గుర్తించండి, లేదా శరణాగతితో మీరు సమర్పణ భావనతో ఆ భగవంతుడే సర్వం అనేటువంటి నిష్కామ భావనతో మీరు ముందుకు వెళ్ళండి. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.